నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 63లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. సైన్స్. సైన్స్‌ని తెలుగులో విజ్ఞానము లేదా ప్రయోగశాస్త్రము లేదా శాస్త్రం అని అంటాం. ఐ లైక్ సైన్స్ వెరీ మచ్. ఐ లైక్ సైన్స్ వెరీ మచ్. నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. సైన్స్ హెల్ప్స్ అస్ అండర్స్టాండ్ ద వరల్డ్. సైన్స్ హెల్ప్స్ అస్ అండర్స్టాండ్ ద వరల్డ్. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి సైన్స్ మనకు సహాయపడుతుంది. సీ. సీని తెలుగులో సముద్రం అని అంటాం. వి సా ద సీ ఎస్టర్డే. వి సా ద సీ ఎస్టర్డే. నిన్న మనం సముద్రాన్ని చూసాము. ద సీ ఈజ్ వెరీ బిగ్. ద సీ ఈజ్ వెరీ బిగ్. సముద్రం చాలా పెద్దది. లేడీ. లేడీని తెలుగులో స్త్రీ లేదా మహిళ అని అంటాం. The lady is reading a book. The lady is reading a book. ఆ మహిళ పుస్తకం చదువుతోంది. A kind lady helped the children. A kind lady helped the children. ఒక దయగల స్త్రీ పిల్లలకు సహాయం చేసింది. జైల్. జైల్ని తెలుగులో జైలు లేదా కారాగారం లేదా బంధించడం అని అంటాం. ద థీఫ్ వాజ్ సెంట్ టు జైల్. ద థీఫ్ వాజ్ సెంట్ టు జైల్. దొంగను జైలుకు పంపించారు. హీ స్పెంట్ 2 years ఇన్ జైల్. హీ స్పెంట్ 2 years ఇన్ జైల్. అతను 2 సంవత్సరాలు జైలులో గడిపాడు. ఫింగర్. ఫింగర్ని తెలుగులో వేలు అని అంటాం. షీ పాయింటెడ్ విత్ హర్ ఫింగర్. షీ పాయింటెడ్ విత్ హర్ ఫింగర్. ఆమె తన వేలుతో చూపింది. He cut his finger while cooking. He cut his finger while cooking. వంట చేస్తుండగా అతని వేలు తెగింది. ఎవ్రీవేర్. ఎవ్రీవేర్ని తెలుగులో ప్రతి చోట లేదా ఎక్కడైనా అని అంటాం. I looked everywhere but did not find it. I looked everywhere but did not find it. నేను ప్రతి చోట వెతికాను కానీ దొరకలేదు. Flowers were blooming everywhere. Flowers were blooming everywhere. ఎక్కడైనా పువ్వులు వికసిస్తున్నాయి. గ్రిడ్. గ్రిడ్ని తెలుగులో జాలం లేదా గీతల బొమ్మ లేదా గ్రిడ్ అని అంటాం. ద సిటీ పవర్ గ్రిడ్ ఫెయిల్డ్. ద సిటీ పవర్ గ్రిడ్ ఫెయిల్డ్. నగర విద్యుత్ గ్రిడ్ విఫలమైంది. డ్రా లైన్స్ టు మేక్ ఏ గ్రిడ్. డ్రా లైన్స్ టు మేక్ ఏ గ్రిడ్. ఒక గీతల బొమ్మ వేయటానికి గీతలు వేయండి. 8. 8ని తెలుగులో 8 అని అంటాం. షీ హ్యాస్ 8 books ఇన్ హర్ బ్యాగ్. షీ హ్యాస్ 8 books ఇన్ హర్ బ్యాగ్. ఆమె బ్యాగులో 8 పుస్తకాలు ఉన్నాయి. ఐ హ్యావ్ 8 books. ఐ హ్యావ్ 8 books. నా దగ్గర 8 పుస్తకాలు ఉన్నాయి.
కోట్. కోట్ని తెలుగులో కోట్ అని అంటాం. హీ ఈజ్ వేరింగ్ ఏ బ్లాక్ కోట్. హీ ఈజ్ వేరింగ్ ఏ బ్లాక్ కోట్. అతను నలుపు రంగు కోట్ వేసుకున్నాడు. ద కోట్ ఈజ్ హ్యాంగింగ్ ఆన్ ద వాల్. ద కోట్ ఈజ్ హ్యాంగింగ్ ఆన్ ద వాల్. కోట్ గోడపై వేలాడుతోంది. కస్టమర్. కస్టమర్ని తెలుగులో కస్టమర్ లేదా కొనుగోలుదారుడు లేదా ఖాతాదారు అని అంటాం. ద కస్టమర్ ఈజ్ వెయిటింగ్ అవుట్సైడ్. ద కస్టమర్ ఈజ్ వెయిటింగ్ అవుట్సైడ్. ఖాతాదారు బయట వేచి చూస్తున్నారు. వి షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ కస్టమర్. వి షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ కస్టమర్. ప్రతి ఖాతాదారుని గౌరవించాలి. కార్డ్. కార్డ్ని తెలుగులో కార్డు లేదా పత్రం అని అంటాం. డూ యూ హ్యావ్ ఏ లాయల్టీ కార్డ్ ఫర్ ది స్టోర్? డూ యూ హ్యావ్ ఏ లాయల్టీ కార్డ్ ఫర్ ది స్టోర్? ఈ స్టోర్ కోసం మీకు లాయల్టీ కార్డ్ ఉందా? షీ సెండ్ హిమ్ ఏ బర్త్డే కార్డ్. షీ సెండ్ హిమ్ ఏ బర్త్డే కార్డ్. ఆమె అతనికి పుట్టినరోజు కార్డు పంపింది. బ్రింగ్. బ్రింగ్ని తెలుగులో తీసుకురావడం అని అంటాం. ప్లీజ్ బ్రింగ్ యువర్ బుక్స్ టుమారో. ప్లీజ్ బ్రింగ్ యువర్ బుక్స్ టుమారో. దయచేసి రేపు మీ పుస్తకాలు తీసుకురావండి. కెన్ యూ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్? కెన్ యూ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్? నాకు ఒక గ్లాస్ నీరు తీసుకురాగలవా? కన్సిస్ట్. కన్సిస్ట్ని తెలుగులో కలిగి ఉండు లేదా కూడిన అని అంటాం. ద టీమ్ కన్సిస్ట్స్ ఆఫ్ 5 members. ద టీమ్ కన్సిస్ట్స్ ఆఫ్ 5 members. ఈ జట్టు 5 సభ్యులతో కలిగి ఉంది. ద బుక్ కన్సిస్ట్స్ ఆఫ్ 10 chapters. ద బుక్ కన్సిస్ట్స్ ఆఫ్ 10 chapters. ఆ పుస్తకంలో 10 అధ్యాయాలు ఉన్నాయి. డీటెయిల్. డీటెయిల్ని తెలుగులో వివరణ లేదా వివరాలు అని అంటాం. ఎక్స్ప్లెయిన్ ద ప్లాన్ ఇన్ డీటెయిల్. ఎక్స్ప్లెయిన్ ద ప్లాన్ ఇన్ డీటెయిల్. ప్లాన్ను వివరంగా వివరించండి. షీ నోటీస్డ్ ఎవ్రీ స్మాల్ డీటెయిల్. షీ నోటీస్డ్ ఎవ్రీ స్మాల్ డీటెయిల్. ఆమె ప్రతి చిన్న వివరాన్ని గమనించింది. ఎలివేటర్. ఎలివేటర్ని తెలుగులో ఎలివేటర్ లేదా పైకెళ్ళే యంత్రం అని అంటాం. ద ఎలివేటర్ ఈజ్ నాట్ వర్కింగ్. ద ఎలివేటర్ ఈజ్ నాట్ వర్కింగ్. ఎలివేటర్ పనిచేయడం లేదు. We took the elevator to the 10th floor. We took the elevator to the 10th floor. మేం 10వ అంతస్తుకు ఎలివేటర్ తీసుకున్నాము. జాన్వరి. జాన్వరిని తెలుగులో జనవరి అని అంటాం. మై బర్త్డే ఈజ్ ఇన్ జాన్వరి. మై బర్త్డే ఈజ్ ఇన్ జాన్వరి. నా పుట్టినరోజు జనవరిలో ఉంటుంది. January is the first month of the year. January is the first month of the year. జనవరి సంవత్సరం యొక్క మొదటి నెల. మ్యారేజ్. మ్యారేజ్ని తెలుగులో వివాహం లేదా పెళ్ళి అని అంటాం. దేర్ మ్యారేజ్ వాజ్ ఏ గ్రాండ్ ఈవెంట్. దేర్ మ్యారేజ్ వాజ్ ఏ గ్రాండ్ ఈవెంట్. వారి వివాహం ఒక గొప్ప సంఘటన. మ్యారేజ్ రిక్వైర్స్ అండర్స్టాండింగ్. మ్యారేజ్ రిక్వైర్స్ అండర్స్టాండింగ్. పెళ్ళికి అవగాహన అవసరం. ఫేమస్. ఫేమస్ని తెలుగులో ప్రసిద్ధమైన లేదా పేరు పొందిన అని అంటాం.
హీ ఈజ్ ఏ ఫేమస్ యాక్టర్. హీ ఈజ్ ఏ ఫేమస్ యాక్టర్. అతను ప్రసిద్ధ నటుడు. ద తాజ్ మహల్ ఈజ్ ఏ ఫేమస్ మాన్యుమెంట్. ద తాజ్ మహల్ ఈజ్ ఏ ఫేమస్ మాన్యుమెంట్. తాజ్ మహల్ ఒక ప్రసిద్ధ స్మారకం. కాంటాక్ట్. కాంటాక్ట్ని తెలుగులో సంప్రదించు అని అంటాం. ప్లీజ్ కాంటాక్ట్ మీ లేటర్. ప్లీజ్ కాంటాక్ట్ మీ లేటర్. దయచేసి నన్ను తర్వాత సంప్రదించండి. హీ లాస్ట్ కాంటాక్ట్ విత్ హిస్ ఫ్రెండ్. హీ లాస్ట్ కాంటాక్ట్ విత్ హిస్ ఫ్రెండ్. అతను తన స్నేహితుడితో సంపర్కాన్ని కోల్పోయాడు. మోమెంట్. మోమెంట్ని తెలుగులో క్షణం అని అంటాం. ప్లీజ్ వెయిట్ ఏ మోమెంట్. ప్లీజ్ వెయిట్ ఏ మోమెంట్. దయచేసి ఒక క్షణం ఆగండి. దట్ వాజ్ ఏ స్పెషల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. దట్ వాజ్ ఏ స్పెషల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అది నా జీవితంలో ఒక ప్రత్యేకమైన క్షణం. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.